Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సంబంధించి అండ్ ఈసారి వచ్చే ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ ఈ రెండు క్వశ్చన్స్ క్లబ్ చేసి బేసిక్ నుంచి సో ఒక స్టూడెంట్ ఉండొచ్చు ఏమీ రాదు సో ఐపీ కూడా సరి చేయలేదు ఎంసెట్ ఎలాగా అని భయపడుతున్న ఆ స్టూడెంట్ దగ్గర నుంచి కూడా జీరో లెవెల్ నుంచి ఉన్న వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా మన ఎక్స్ప్లెనేషన్స్ ఉండబోతున్నాయి. సో బేసిక్ కాన్సెప్ట్, ట్రిక్, అలాగే ఎక్స్ప్లెనేషన్స్ మూడు కంబైన్ చేసి క్లబ్ చేసి అందించబోతున్నాం. అండ్ ఈ చాప్టర్ కాకుండా ఇంకా మిగతా చాప్టర్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో ఆ వీడియోస్ లింక్స్ క్లిక్ చేయండి, ఖచ్చితంగా మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో ఆల్ టైప్స్ అంటే వెయిటేజ్ మెయిన్గా పెట్టుకున్నాం అండ్ సార్ ఎక్స్పెక్ట్ ఏది అని వర్క్ హార్డ్ చేసి మీకు అందిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇప్పుడు క్లాసెస్ తర్వాత మీ యొక్క రిజల్ట్స్ టైంలోని అలాగే వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు అండ్ మీరు కాలేజ్ సెలెక్షన్ ఇలా అన్ని ప్రాసెస్లో మన హెల్ప్ ఉంటుంది కాబట్టి మన ఛానల్ త్రూ అవుట్ ట్రావెల్ చేస్తుంది. అండ్ బీటెక్లో ఎంటర్ అయిన తర్వాత కూడా మీకు బీటెక్ సంబంధించిన క్లాసెస్ కూడా మన ఛానల్ అందిస్తుంది. సో ఆల్రెడీ ఇప్పుడున్న మీ సీనియర్స్, సూపర్ సీనియర్స్ ఆ క్లాసెస్ తీసుకున్నారు అండ్ మన ఛానల్లో కూడా మీరు చూడొచ్చు బీటెక్ క్లాసెస్. సో తర్వాత కూడా మీకు దానికి సంబంధించి చాలా హెల్ప్ మన ఛానల్ నుంచి ఉంది. అండ్ అంతేకాకుండా స్టూడెంట్స్ మీరు మన టార్గెట్ అంతా కూడా ఏంటి అంటే సో అన్ని ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళకన్నా ఎక్స్ప్లెనేషన్ సరిగా లేని వాళ్ళు, సో ఒకవేళ పే చేయడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు లేని వాళ్ళ కోసం మనం టార్గెట్ మెయిన్గా. సో ఎవ్రీ ఇండివిజువల్ ఎవరికైతే సరిగ్గా ఫెసిలిటీస్ లేవో, ఎవరికైతే కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్స్ లేవో వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా ఉండడానికే మన టార్గెట్. కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో అలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో టాపిక్లోకి వెళ్దాం. చూడండి, ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎట్ ది స్టేషనరీ పాయింట్స్ ఆఫ్ f of x is equal to x cube plus 3x square minus 2r. సో మనకి ఇక్కడ ఒక f of x ఫంక్షన్ ఇవ్వడం జరిగింది. సో దాని యొక్క స్టేషనరీ పాయింట్స్ ఏంటి అని అడగడం జరిగింది. సో ఫస్ట్ స్టేషనరీ పాయింట్ మనకి కావాలంటే ఫస్ట్ dy/dx వాల్యూ ఫైండ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అది చేద్దాం. చూడండి, సో y is equal to f of x is equal to x cube ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 2. సో ఫస్ట్ dy/dx కనుక్కోండి. dy/dx ఈజ్ ఈక్వల్ టు, సో దీనికి డెరివేషన్ అప్లై చేయాలి కదా. సో డెరివేషన్ ఆఫ్ y/dx అంటే ఏంటి, దీన్ని టోటల్గా డెరివేషన్ అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేయండి. సో డెరివేషన్ ఆఫ్ x క్యూబ్ ఎంత, సో మనకి బేసిక్ పవర్ రూల్ ఫార్ములా ఏంటి, dy/dx x to the power of n is equal to n into x to the power of n minus 1. ఇది మన బేసిక్ ఫార్ములా డెరివేషన్స్లో. సో ఎక్స్ క్యూబ్కి ఏంటి అప్పుడు, సో పవర్ 3 క్యూబ్ అంటే ఏంటి ఇక్కడ n ఇది. సో ముందు తీసుకురండి పవర్ని, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 3 minus 1 అంటే 3x స్క్వేర్ అన్నట్టు అర్థం. సో ఎక్స్ క్యూబ్ వాల్యూ ఏంటి 3x స్క్వేర్ వేసుకోండి. నెక్స్ట్ 3x స్క్వేర్కి డెరివేషన్ అప్లై చేయండి. dy/dx ఆఫ్ 3x స్క్వేర్కి అప్లై చేస్తే 3 అలానే ఉంటుంది. సో ఈ పవర్ ఏంటి 2 కదా. సో 2 ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 2 minus 1, 3 2s are 6x. సో 3x స్క్వేర్ వాల్యూ ఏంటి 6x. సో ఇప్పుడు వచ్చిన ఈ ఏదైతే 3x స్క్వేర్ ప్లస్ 6x వాల్యూ ఉందో సో దానికి మనము కండిషన్ అప్లై చేస్తే స్టేషనరీ పాయింట్స్ వస్తుంది. సో స్టేషనరీ పాయింట్స్ ఫైండ్ చేసే కండిషన్ ఏంటి అంటే dy/dx ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది స్టేషనరీ పాయింట్స్కి అప్లై చేయాల్సిన కండిషన్. అంటే ఇక్కడ dy/dx ఏంటి 3x స్క్వేర్ ప్లస్ 6x కదా, అది ఈజ్ ఈక్వల్ టు 0 వేసి మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. 3x స్క్వేర్ ప్లస్ 6x ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇక్కడ ఎక్స్ కామన్ కదా, ఎక్స్ కామన్ తీసుకోండి. ఎక్స్ కామన్ తీస్తే సో 3x స్క్వేర్ నుంచి ఎక్స్ పక్కకు వస్తే ఇంకేముంటుంది 3x. సో ఇక్కడ 6x నుంచి ఎక్స్ పక్కకి వెళ్తే 6. సో 3 ఇంటూ 3x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ అన్న 0 ఉండొచ్చు, లేదా 3x ప్లస్ 6 అన్న 0 ఉండొచ్చు, అది వేసుకోండి. సో ఫస్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ 3x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండు మనం ఇక్కడ తీసుకున్నట్టు. సో 3x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 6 అవతల పంపిస్తే ఏమైంది -6. x ఈజ్ ఈక్వల్ టు -6/3. సో 3 1s are 3 2s are. x వాల్యూ ఎంత -2. సో ఒక x వాల్యూ 0, ఒక పాయింట్, ఇంకో పాయింట్ -2 అంటే 0, -2.
సో ఏది మనకి ఆప్షన్ సి ఇస్ అవర్ రైట్ ఆన్సర్. సో చాలా సింపుల్. ఎప్పుడైతే స్టేషనరీ పాయింట్ అడుగుతాడో అప్పుడు మన కండిషన్ ఏంటి, dy/dx = 0. కాబట్టి ఇచ్చిన ఇదేదో ఫంక్షన్ ఉందో దానికి dy/dx వాల్యూ ఫైండ్ చేసాం మనము. సో చాలా బేసిక్ ఫార్ములా అయిన x⁴n = n × x⁴n - 1. సో ఇది డెరివేషన్ అప్లై, బేసిక్ ఫార్ములా ఇది వాడి మనం డెరివేషన్ అప్లై చేసాము. సో 3x² + 6x వచ్చింది. ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది, కామన్ తీసుకున్నాము. సో తీసుకున్న వాల్యూస్ని మనం ఇలా సాల్వ్ చేసుకుంటే 0 ఇంకా -2 వచ్చింది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. చాలా సింపుల్. సో మనము ఎప్పుడైనా సరే ఒక లాజిక్ ఉంటుంది అండ్ ఒక కండిషన్స్, లాజిక్ కానీ కండిషన్ కానీ రెండు అప్లై చేసినప్పుడు మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ సమ్ చూస్తే ఇఫ్ y = 5x² + 6x + 6 and x = 2 and delta x = 0.001, then value of dy is. సో ఇక్కడ మనకు ఒక ఫంక్షన్ y వాల్యూ ఇవ్వడం జరిగింది ఈక్వేషన్, అండ్ x వాల్యూ ఇచ్చేసాడు, డెల్టా x వాల్యూ ఇచ్చాడు. సో dy వాల్యూ అడుగుతున్నాడు. సో dy వాల్యూ కావాలి అంటే ఫస్ట్ dy/dx వాల్యూ ఫైండ్ చేసి ఆ dxని అవతల పంపిస్తే dy వాల్యూ వస్తుంది. సో సమ్ రూపంలో చేద్దాం. ఫస్ట్ ఇచ్చిన గివెన్ తీసుకోండి, y = 5x² + 6x + 6 అండ్ ఇంకేమి ఇచ్చాడు, x = 2 అండ్ డెల్టా x ఎంత 0.001. ఈ 3 వాల్యూస్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ డివైడెడ్ కాబట్టి dy/dx డెరివేషన్ అప్లై చేయండి ఇచ్చిన ఈక్వేషన్కి. dy/dx = సో d(dx) 5x² + 6x + 6. సో 5x² డెరివేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది, dy/dx = 5 సో డెరివేషన్ x² అప్లై చేస్తే ఏమొస్తుంది. సో ఇందాక ఆల్రెడీ మనం ఫార్ములా చూసాం కదా, పవర్ రూల్ ఫార్ములా, x⁴n ఏంటి, n × x⁴n - 1. సో x² అప్లై చేస్తున్నాం మనం. సో అప్పుడు ఏంటి, 2 × x⁴2 - 1 అంటే 2x అన్నట్టు. సో x² డెరివేషన్ అప్లై చేస్తే ఎంత వస్తుంది, 2x. సో 5 × 2x + 6 x డెరివేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది, 1. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, డెరివేషన్ ఆఫ్ x ఏంటి, సో 1. సో 6 × 1 కాన్స్టెంట్కి అప్లై చేస్తే ఏదైనా నెంబర్ ఉండొచ్చు, అది 6 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 100 ఉండొచ్చు. నెంబర్కి కనుక డెరివేషన్ అప్లై చేస్తే దాని వాల్యూ ఏమవుతుంది, 0. కాబట్టి ఇది మనం కన్సిడర్ చేయాల్సిన అవసరమే లేదు. సో dy/dx = 5 2s ఎంత, 10x అండ్ 6 1s ఎంత, 6. సో dy/dx వాల్యూ వచ్చింది మనకి. కానీ మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ dy కాబట్టి సో dyని మాత్రం సబ్జెక్ట్ చేసుకోండి, అప్పుడు మనకి ఈజీగా వాల్యూ ఫైండ్ చేసుకోవచ్చు. సో dx అవతల పంపించండి. సో dy = 10x + 6 × dx. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో మనకు ఓన్లీ dy అడిగే క్వశ్చన్లో సో ఈ dxని ఏం చేసాం, మన అవతలకు పంపించాం. dy = 10 × x వాల్యూ ఎంత, 2 కదా, వేసుకోండి, × 2 + 6 అండ్ dx వాల్యూ ఎంత, 0.001. సో 0.001 ఇక్కడ ఉంది కదా, 0.001 ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, 0.001. ఓకే, ఇప్పుడు సాల్వ్ చేయండి ఈజీగా. 10 2s are 20, 20 + 6 and 0.001. నెక్స్ట్ 26 × 0.001. సో ఇది సింపుల్గా సాల్వ్ చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే 26 ఇక్కడ 3 zeros కదా, అంటే 1 ఇలా పెట్టుకోవాలి. సో ఇలా ఎప్పుడైనా మన కింద జీరోస్ ఉంటే సింపుల్గా సాల్వ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. dy = 0.026. 3 zeros కాబట్టి పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉండాలి, కానీ పైన 2 నెంబర్స్ ఉంది కాబట్టి మనం ఒక 0 ఎక్స్ట్రా వేసుకున్నాం. సో dy = 0.026. సో ఎప్పుడైనా ఇలా ఉంటే సింపుల్గా ఇలా వేసుకోవచ్చు. 3 ఉంది కాబట్టి మనం 3 పాయింట్ తర్వాత 3 నెంబర్స్ 0.026. సో ఆప్షన్ ఏంటి మనకి, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో ఈక్వేషన్ ఇచ్చాడు, సో y = సమ్ వాల్యూ ఇచ్చాడు, x = ఇచ్చాడు అండ్ డెల్టా x వాల్యూ ఇవ్వడం జరిగింది.
సో ఫస్ట్ మనం ఏం చేసాము, వైకి డెరివేషన్ అప్లై చేసాము. 5x² 5 అలా పక్కన పెట్టాం కాన్స్టెంట్. x² అంటే 2x అండ్ x అంటే 1 అండ్ 6 అంటే 0. కాబట్టి 5 2s are 10x వచ్చింది, 6 1s are 6 వచ్చింది. సో మనకి dy మాత్రం కావాలి కాబట్టి dx అవతల వైపు పంపించాము. అండ్ తర్వాత ఏం చేసాము, x వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాము అండ్ dx వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. తర్వాత 10 2s are 20, 20 + 6 26. ఈ 0.001 సింపుల్ క్యాలిక్యులేషన్ కోసము ఇలాగ 1/100 పాయింట్తో ఏంటి 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 000 వేసుకున్నాము. సో పైన ఇలా సింపుల్గా వచ్చినప్పుడు ఏం చేసాం, మనం పాయింట్ పెట్టుకుని 026 పెట్టాం. ఒకవేళ కనుక మనకి 26/100 ఉందనుకోండి, ఏం చేస్తాము, 0.26 పెడతాం. ఒకవేళ 26/10 ఉంటే 2.6 అని పెట్టుకుంటాం, అలా సింపుల్గా. సో మన ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను, డౌట్స్ ఏం లేవనుకుంటున్నాను. నెక్స్ట్ సమ్ చూద్దాం. సో క్వశ్చన్ చూడండి, ద ఈక్వేషన్ ఆఫ్ ఎ టాంజెంట్ టు ది కర్వ్ y is equal to 5x² - 3x + 7 at the point -1, 4. సో మనకి ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అడుగుతున్నాడు, దానికి సంబంధించిన కర్వ్ ఇచ్చాడు, పాయింట్ ఇచ్చాడు. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏంటి, సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ సంబంధించి మనం తీసుకోవాల్సింది ఏంటి, y - y1 is equal to స్లోప్. ఏమేంటి ఇక్కడ, స్లోప్ ఆఫ్ టాంజెంట్ టు కర్వ్ x - x1. సో క్వశ్చన్ వైజ్గా మనకి x1 ఉంది అండ్ y1 ఉంది, కానీ స్లోప్ మనం ఫైండ్ చేయాల్సి ఉంది. స్లోప్ ఏంటి ఇక్కడ, స్లోప్ ఆఫ్ టాంజెంట్ టు కర్వ్ ఎట్ పాయింట్ ఏంటి -1, 4. సో అది తీసుకోండి. సో స్లోప్ ఆఫ్ టాంజెంట్ టు కర్వ్ పాయింట్ ఏంటి -1, 4. ఓకే, సో అప్పుడు స్లోప్ ఫార్ములా ఏమవుతుంది, dy/dx విత్ రెస్పెక్ట్ టు ద పాయింట్ ఏంటి -1, 4 అన్నట్టు. సో dy/dx అంటే, సో ఈక్వేషన్ తీసుకోండి. సో 5x² - 3x + 7. సో డెరివేషన్ ప్లేస్ ఏమొస్తుంది, 5 x² అంటే ఏంటి 2x, x² డెరివేషన్ ప్లేస్ ఏమొస్తుంది 2x, ఆల్రెడీ ఇందాక చేసాం కదా మనం. -3 x డెరివేషన్ ప్లేస్ ఏమొస్తుంది 1, -3 × 1. సో 7 కాన్స్టెంట్ కాబట్టి అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో 5 2s are 10x - 3. సో ఇక్కడ x వాల్యూ ఎంత విత్ రెస్పెక్ట్ టు ఈ పాయింట్ కాబట్టి, సో x అంటే ఏంటి -1 సబ్స్టిట్యూట్ చేసుకోండి. 10 × -1 -3, 10 × -1 ఎంత, -10 -3 అంటే -13. సో ఇక్కడ స్లోప్ ఎంటీ వాల్యూ ఎంత మనకి విత్ టాంజెంట్, స్లోప్ ఆఫ్ టాంజెంట్ టు కర్వ్ ఎంత -13. సో ఆ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఈక్వేషన్ తీసుకోండి, y - y1 అంటే ఎంత 4 తీసుకోండి. y - 4 ఈజ్ ఈక్వల్ టు, సో స్లోప్ ఆఫ్ టాంజెంట్ టు కర్వ్ ఎంత -13 తీసుకోండి. -13 x మైనస్, సో x1 ఎంత పాయింట్లో ఉంది కదా, -1. సో y - 4 ఈజ్ ఈక్వల్ టు -13 x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x + 1. ఓకే, ఇప్పుడు తీసుకోండి y - 4 ఈజ్ ఈక్వల్ టు -13x - 13. ఓకేనా, -13 × x ఎంత -13x, అలాగే -13 మళ్ళీ +1 కూడా ఇవ్వాలి కదా, -2 ప్లస్ -13 1s are 13. సో x ఎప్పుడు కూడా పాజిటివ్లో ఉండాలి కాబట్టి, సో ఈ వాల్యూస్ని మనం అటు సైడ్ తీసుకెళ్తే ఏమొస్తుంది 13x అండ్ +y, ఈ +13 -13 అవతలకి వస్తే ఏమవుతుంది +13, +13లోంచి 4 తీసేసేయండి ఏమవుతుంది +9, +9 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మన ఈక్వేషన్. 13x + x + 9 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్కడుంది మన ఆప్షన్ కరెక్ట్ చూడండి. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. 13x + 9 + y + 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. చాలా సింపుల్. సో ఫస్ట్ ఏం అడిగాడు, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ది కర్వ్ అని చెప్పి మనకి ఈక్వేషన్ ఇచ్చాడు అండ్ పాయింట్ ఇచ్చాడు. సో మనం తీసుకోవాల్సింది ఏంటి, y - y1 ఈజ్ ఈక్వల్ టు m ఆఫ్ x - x1.
x1 y1 క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది, కానీ స్లోప్ ఇవ్వలేదు. సో అది మనం ఫైండ్ చేస్తాం. స్లోప్ ఆఫ్ టాంజెంట్ టు కర్వ్, స్లోప్ ఏంటి dy/dx. సో వచ్చిన వాల్యూకి x వాల్యూ ఏంటి పాయింట్ వైజ్గా -1 కాబట్టి x ప్లస్ -1 వేసుకుంటే -13 వచ్చింది. సో ఇప్పుడు x1 అంటే ఎంత -1 అండ్ y1 అంటే ఎంత 4 అండ్ స్లోప్ ఎంత -13. ఈ 3 వాల్యూస్ని తీసుకెళ్ళి మనం ముందనుకున్న ఈక్వేషన్ ఉంది కదా ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొచ్చింది, సో y - y1 కాబట్టి 4 తీసుకోండి, y - 4 ఈజ్ ఈక్వల్ టు m వాల్యూ ఎంత -13 కదా, ఆ 13 తీసుకొని -13 x - -1 మైనస్ ఇంటూ మైనస్ +1. సో -13 ఇంటూ x ఏమైంది -13x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయింది. సో అన్నీ ఒకటి తెచ్చుకుంటే ఏమైంది మనకి, సో ఈ మైనస్లు కాస్త ప్లస్ అయిపోయినాయి, 13x + y, ఈ -13 అవతలకి వస్తే +13, +13లో నుంచి 4 తీసేస్తే 9 వచ్చింది. ఆప్షన్ సి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. సో క్లియర్గా మీరు కాన్సెప్ట్ ఓరియంటెడ్ చూడండి. మనకు నెంబర్స్ ఇటు అటు చేయొచ్చేమో కానీ కాన్సెప్ట్స్ మాత్రం చాలాసార్లు రిపీట్ అవుతాయి కాబట్టి ఇది ఈసారి వచ్చే అవకాశం ఉంది. ఫాలో అవ్వండి క్లియర్గా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ పాయింట్ ఆన్ ది కర్వ్ x ఈజ్ ఈక్వల్ టు 3 cos θ, y ఈజ్ ఈక్వల్ టు 2 sin θ at which the tangent is perpendicular to x axis అని మనకి 4 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. 3, 0 అండ్ 0, 3 అండ్ 0, -10 -3, 3. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అడిగింది ఏంటి మనని పాయింట్ అడిగాడు. సో ఆ పాయింట్ ఎక్కడ ఉంది అంటున్నాడు. సో ఒక టాంజెంట్ పర్పెండిక్యులర్ ఎక్స్ యాక్సిస్ ఉన్న ఆ పాయింట్ ఎక్కడా అని అడుగుతున్నాడు. సో ఇక్కడ పర్పెండిక్యులర్ టు యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ అంటే అర్థం ఏంటి, అక్కడ y 0 ఉంటుంది. సో ఆప్షన్ ఏ మనకి రైట్ ఆన్సర్ ఇక్కడ లాజిక్ వైజ్గా చూస్తే. సో BCDలో మనకేంటి 2 ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే B అయితే x = 0 ఉంది, అసలు ఇది ఛాన్సే లేదు. ఇక్కడ కూడా x = 0 ఉంది, ఛాన్సే లేదు. వైలో x వాల్యూ ఉంది, y వాల్యూ ఉంది, కానీ ఇక్కడ ఏంటి పర్పెండిక్యులర్ ఎక్స్ యాక్సిస్ ఇక్కడ మనకి. సో కుదరదు, ఓన్లీ ఆప్షన్ ఏ. సో కొన్నిసార్లు మనకి ఏంటంటే ఇక్కడ 3, 0, 4, 0, 5, 0 అలా వచ్చినప్పుడు ఇక్కడ లాజిక్ వాడడం కుదరదు, ఎందుకంటే 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి, x, 0కి సంబంధించి 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. ఇలాంటి సమయంలో డైరెక్ట్గా మనం ఇలా చూసుకుని ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అనుకోవచ్చు. ఒకవేళ మనకి ఆప్షన్స్లో 2 ఇచ్చాడు, అంటే లైక్ 3, 0 ఇచ్చాడు, అండ్ లైక్ 4, 0 ఇచ్చాడు, అండ్ 6, 0 ఇచ్చాడు, అప్పుడు ఏంటి అంటే సమ్ సాల్వ్ చేసుకోవాలి. సో అప్పుడు కూడా మనకి సింపుల్గా తెలుసుకోవచ్చు. అంటే ఎక్స్కి మనకి ఇక్కడ ఏముంది చూడండి, ఏ వాల్యూ అంతా 3, ఆ వాల్యూనే ఇక్కడ ఉంటుంది మనకి. ఓకే, ఒకసారి సమ్ సాల్వ్ చేసి చూద్దాం. సో దాన్ని బట్టి మీకు కొంచెం క్లియర్ ఐడియా వస్తుంది. సో ఇది లాజిక్ వైజ్గా చెప్పింది పాయింట్, ఈజీగా సమ్ చేయక్కర్లేకుండా డైరెక్ట్గా ఆప్షన్ కనుక్కోవడానికి. సో అసలు సమ్ ఎలాగా అన్నది చూసుకుంటే కనుక, సో ఇక్కడ తీసుకోండి, x = 3 cos θ కదా. సో ఓన్లీ cos θ సబ్జెక్ట్ అయితే చూసుకోండి. సో x = 3 cos θ. సో 3 అవతల పంపిస్తే x/3 = cos θ. అలాగే ఇక్కడ 2 అవతల పంపించండి, ఏమవుతుంది y/2 = sin θ. క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు cos² θ + sin² θ తీసుకోండి. cos² θ + sin² θ. మనకు సమ్ వైజ్గా cos θ అంటే ఏంటి x/3 కదా, తీసుకోండి x/3 హోల్ స్క్వేర్ ప్లస్ sin అంటే ఏంటి y/2 కదా, y/2 హోల్ స్క్వేర్. సో cos² θ + sin² θ అంటే ఎంత 1 = సో x² / 3² అంటే ఎంత 9 ప్లస్ y² అంటే ఎంత y², 2² అంటే 4. సో ఇక్కడ మీకు అర్థమైన పాయింట్ ఏంటి, ఈ x² / a + y² / b = 1 అంటే ఇది ఏంటిది. సో అసలు ఇది ఈ ఫిగర్ ఏంటి, అసలు ఎలిప్స్ ఫిగర్. ఏంటిది ఎలిప్స్ ఫిగర్. సో ఎలిప్స్ వైజ్గా ఇప్పుడు ఇక్కడ ఏముంది 3² 2² కదా. సో ఎలిప్స్ డయాగ్రామ్ మనం డ్రా చేసుకుంటే బేస్డ్ ఆన్ కోఆర్డినేట్ యాక్సిస్లో 0, 1, 2, 3, 4, -1, -2, -3, +1, 2 అండ్ -1, -2 ఇలా డ్రా చేసుకుంటే ఎలిప్స్ వైజ్గా ఏంటంటే ఇక్కడ ఇచ్చిన మనకి ఈ వాల్యూస్ వైజ్గా ఏంటంటే
-3 నుంచి 3,0 లేదా -3,0. ఎందుకు? పర్పెండిక్యులర్ టు ఎక్స్ యాక్సిస్ అన్నాడు. సో ఆప్షన్లో మనకి 3,0నా -3, ఏది మ్యాచ్ అవుతుంది? 3,0 మ్యాచ్ అవుతుంది. అంటే ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. క్లియర్గా అర్థమైంది కదా? సో ఇలాంటి ఇచ్చినప్పుడు అది సర్కిలా, ఎలిప్సా, పారాబోలా, హైపర్బోలా ఏది అన్నది మనం కన్ఫర్మ్ చేసుకుంటే చేయడం చాలా ఈజీ అవుతుంది. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక పర్పెండిక్యులర్ టు ఎక్స్ యాక్సిస్ అన్నాడు కాబట్టి ఆ పాయింట్ ఖచ్చితంగా ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది కాబట్టి అది మనకి ఎక్స్ వాల్యూ ఉంటుంది, వై వాల్యూ 0 ఉండాలి. సో అలా ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏ. డైరెక్ట్గా దానికి పెట్టేసుకున్నా సరే మీకు ఈ సమ్ సాల్వ్ చేసే అంత టైం అంతా కూడా సేవ్ అయిపోతుంది. సో ఇలాంటి ఈజీ సమ్స్ వచ్చినప్పుడు మనము ఇలా టైం సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఈ టైంని వేరే సమ్స్కి ఇచ్చుకుని మనం టైం మేనేజ్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఐ హోప్ ఇది క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఎ స్పియర్ ఇస్ మెన్షన్డ్ యాజ్ 7 meters with an error of 0.02 meters. So then the approximate error in calculating its volume. సో మనకి ఇక్కడ చెప్పడం ఏంటంటే రేడియస్లో 0.02 meters ఎర్రర్ ఉంది. సో దాని రేడియస్ 7 meters చెప్పారు అండ్ దాని ఎర్రర్ ఏమో 0.02. సో ఈ రేడియస్ ఆఫ్ స్పియర్తో కనుక వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు ఎర్రర్ ఎంత వస్తుంది అన్న క్వశ్చన్ మనకి. సో ఫస్ట్ మనం వాల్యూమ్ని వాల్యూ తీసుకుంటే దాన్ని బట్టి దాంట్లో ఎర్రర్ ఎంతో క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ రేడియస్ ఎంత? r ఈజ్ ఈక్వల్ టు 7 meters. అండ్ నెక్స్ట్ ఎర్రర్ ఎంత మనకి? సో ఎర్రర్ వచ్చేసి dr ఎంత? 0.02 m. అండ్ ఇప్పుడు వాల్యూమ్ తీసుకుందాం. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏంటి? సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4/3 ఇంటూ πr³. సో దీన్ని డిఫరెన్షియేట్ చేయండి, ఫార్ములా అప్లై చేయండి. సో అప్పుడు ఏమవుతుంది? dv బై విత్ రెస్పెక్ట్ టు రేడియస్. సో రేడియస్ ఎర్రర్తో మనం చూస్తాం కాబట్టి విత్ రెస్పెక్ట్ టు రేడియస్ dv బై dr ఈజ్ ఈక్వల్ టు 4π/3 కాన్స్టెంట్ ఇది. ఇప్పుడు r³ డెరివేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది? 3r². ఎందుకు? పవర్ ముందుకు వచ్చేస్తుంది. అండ్ r⁻³ ఎంత? 2. సో 3r² వస్తుంది. సో దీంట్లో ఇప్పుడు మనకి ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మనకి ఓన్లీ ఏం కావాలి? dv కావాలి కాబట్టి, అంటే ఎంత ఎర్రర్ తెలియాలి కాబట్టి, సో ఓన్లీ dv పెట్టుకొని అవతలకి 4π3 ఇంటూ 3r² ఇంటూ dr. ఓకే, అర్థమైంది అనుకుంటా. సో dv ఈజ్ ఈక్వల్ టు 4π/3 ఇంటూ 3. సో r² అంటే ఎంత? 7. r వాల్యూ ఎంత? 7. 7² అంటే ఎంత? 49 ఇంటూ dr ఎంత? 0.02. 0.02. ఓకే, ఇప్పుడు dv ఈజ్ ఈక్వల్ టు, సో మల్టిప్లై చేయండి. ఈ పై వాల్యూ మనకు ఆన్సర్ అలా ఉంది కాబట్టి పైని సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, పైన అలానే ఉంచండి. ఈ 3 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, సో అప్పుడు ఏం మిగులుతుంది? 4 ఇంటూ 49 ఇంటూ 0.02 ఇంటూ π. ఓకే, ఈ 0.02తో క్యాలిక్యులేషన్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి దాన్ని సింపుల్గా ఏం చేసుకుందామంటే dv ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 49. పాయింట్ తర్వాత ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి బై 100, 2 zeros వేసుకోండి. ఓకే, ఇంటూ 2. సో 0.02ని ఏమని తీసుకున్నాను? 2/100 అని తీసుకున్నాను. పాయింట్ పక్కన 2 zeros ఉన్నాయి కాబట్టి 100 అని తీసుకున్నాను. సో 2 ఉంది కాబట్టి ఆ 2 ఇక్కడ వచ్చేసింది ఇంటూ π. ఇప్పుడు క్యాలిక్యులేషన్స్కి మనకు చాలా సింపుల్గా అయిపోతుంది. సో dv ఈజ్ ఈక్వల్ టు, సో 4 ఇంటూ 49 ఎంత? 196. 4 ఇంటూ 49 ఎంత? 196 ఇంటూ 2 ఇంటూ π/100. సో 196 2s are ఎంత? 392. dv ఈజ్ ఈక్వల్ టు 392 π/100. సో దాన్ని ఏమని రాసుకోవచ్చు? 3.92 π/m³. ఓకే, సో వాల్యూమ్ కాబట్టి m³. 3.92 π ఎక్కడుంది మనకి? ఆప్షన్ డి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో ఏం లేదు, సింపుల్గా మనకి రేడియస్ 7 meters ఇచ్చాడు, దాని యొక్క ఎర్రర్ ఎంత అన్నాడు? 0.02 meters అన్నాడు. సో కాబట్టి మనం ఏం చేసాము?
ఇప్పుడు వాల్యూమ్లో ఎర్రర్ ఎంత వస్తుంది, ఈ 7 మీటర్స్ రేడియస్తో వచ్చిన వాల్యూమ్ ఏదైతే స్పియర్ది దాని ఎర్రర్ ఎంత ఉంటుందని అడిగాడు. కాబట్టి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ తీసుకున్నాం 4/3 πr³. దానికి మనం డెరివేషన్ అప్లై చేసాము. సో విత్ రెస్పెక్ట్ టు ఆర్, సో అప్పుడు మనకి ఏమొచ్చింది 3r² వచ్చింది. r³ డెరివేషన్ అప్లై చేస్తే తర్వాత dr కూడా అవతల పంపించాం, ఎందుకంటే మనకు dv కావాలి, ఎర్రర్ ఇన్ వాల్యూమ్ కావాలి కాబట్టి. సో ఇప్పుడు మనం ఇక్కడ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, 3 క్యాన్సిల్ చేసుకున్నాం. అండ్ ఆ తర్వాత పై వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి ఆప్షన్స్లోని పై వాల్యూ అలానే ఇచ్చాడు కాబట్టి. అండ్ 0.02ని 2/100 కింద మలుచుకున్నాం. సో ఇప్పుడు 4 × 49 196 అయింది. తర్వాత 196 × 2 392 అయింది. కింద 2 zeros ఉన్నాయి కాబట్టి సో పాయింట్ పెట్టి 3.92 ఈజ్ అవర్ ఆన్సర్. చాలా సింపుల్ క్యాలిక్యులేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఆప్షన్ డి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. క్లియర్ కదా? నెక్స్ట్ సమ్ చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p అండ్ q ఇఫ్ ద ఫంక్షన్ f ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు t³ మైనస్ 6t² ప్లస్ pt ప్లస్ q డిఫైన్డ్ ఆన్ 1,3 సాటిస్ఫైస్ ద రోల్స్ థీరమ్ ఫర్ c ఈజ్ ఈక్వల్ టు 2√3 ప్లస్ 1/√3. సో ఇక్కడ మనకి ఒక ఫంక్షన్ ఇవ్వడం జరిగింది అండ్ p అండ్ q వాల్యూస్ ఫైండ్ చేయడం జరిగింది. సో సింపుల్గా రోల్స్ థీరం వాడుకుంటే సింపుల్గా మన ఫ్రాక్షన్ సెకండ్స్లో మనం అయితే సమ్ సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఫంక్షన్ ఏమని ఇవ్వడం జరిగింది, f ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు t³ మైనస్ 6t² ప్లస్ pt ప్లస్ q. సో ఇక్కడ మనకేంటి 1,3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని బట్టి ఏంటి f(1) ఈజ్ ఈక్వల్ టు f(3) అని అర్థం. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి. f(1) అండ్ f(3) రెండు కూడా మీరు కంపారిజన్ చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. సో f(1) ఏంటి, సో 1³ 1 మైనస్ 1² అంటే 1, 6 × 1 6 ప్లస్ p × 1 p ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు f(3) వాల్యూ తీసుకోండి టీలో. సో 3³ అంటే ఎంత 27 మైనస్ 3² అంటే 9, 6 9s are 54. అర్థమైంది అనుకుంటా. సో ఫస్ట్ 1తో అన్నీ వేసుకుని వాల్యూ తీసుకున్నాం. ఇప్పుడు 3ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుని తీసుకుంటున్నాం సింపుల్గా. ప్లస్ p(3) అంటే 3p ప్లస్ q. ఓకే కదా? సో ఇలా వచ్చిన దాంట్లో ఇప్పుడు 1 మైనస్ 6 ఎంత మనకి -5 ప్లస్ p ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ 27లోంచి 54 తీస్తే ఎంత -27 ప్లస్ 3p ప్లస్ q. సో కాన్స్టెంట్స్ అన్న ఒదుక్కుని తీసుకోండి, నెంబర్స్ అన్న ఒదుక్కుని తీసుకోండి, ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఈ p ప్లస్ q ఉంది కదా, అవతల పంపించుకోండి. ఈ -27 తెచ్చుకోండి. -5 ప్లస్ 27, ఈ -27 ఇటు వచ్చింది ప్లస్ 27 అయింది. సో 3p ప్లస్ q, ఈ p ప్లస్ q అవతలకి వస్తే -p మైనస్ q. సో ప్లస్ q మైనస్ q రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. -5 ప్లస్ 27 ఎంత అవుతుంది మనకి 22 వస్తుంది. 3p మైనస్ p ఎంత 2p. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఉట్టి p కావాలి కాబట్టి మనకి p ఈజ్ ఈక్వల్ టు 22/2, 2 1s are 2 11s are. సో p వాల్యూ ఎంత 11 వచ్చింది. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో p వాల్యూ ఏమో 11 అండ్ q రియల్ నెంబర్స్లో ఏదైనా ఉండొచ్చు. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. సో p ఈజ్ ఈక్వల్ టు 11 అండ్ q బిలాంగ్స్ టు రియల్ నెంబర్. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో సింపుల్గా ఏం లేదు, ఇక్కడ మనకు ఫంక్షన్ ఇవ్వడం జరిగింది అండ్ 1,3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. రోల్స్ థీరం అన్నాడు కాబట్టి కండిషన్ ఏంటప్పుడు f(1) ఈజ్ ఈక్వల్ టు f(3). సో t ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, అది టోటల్గా ఈ వాల్యూ. అండ్ t ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, అది ఇది. రెండు కూడా మనం కంపారిజన్ చేసుకుని సో pq టర్మ్స్ అని ఒక దుక్కుని తెచ్చుకున్నాం, కాన్స్టెంట్స్ అని ఒక దుక్కుని తెచ్చుకున్నాం. సో సాల్వ్ చేసుకుంటే p వాల్యూ 11 అని వచ్చింది. సో క్లియర్గా ఈజీగా అర్థమైంది అనుకుంటా. సో టెన్షన్ లేకుండా ఫస్ట్ అక్కడ ఇచ్చింది ఏంటి అన్న కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. On the curve y is equal to x³, the point at which the tangent line is parallel to the chord joining the points -1, -1 and 2, 8. సో y is equal to x³ అనే కర్వ్కి సంబంధించి ఏ పాయింట్లో
ఇక్కడ ఇది చూపించిన ఈ పాయింట్స్ని జాయిన్ చేస్తూ వచ్చిన కార్డ్కి టాంజెంట్ ప్యారలల్గా ఉంటుంది. సో ఆ పాయింట్ అంటే మనం లాగ్రేంజెస్ హెల్ప్ తీసుకోవాలి. అక్కడ సి ఆ పాయింట్ని కనుక్కోమన్నట్టు. సో అకౌంట్ లాగ్రేంజెస్ ఫస్ట్ ఫార్మ్ తీసుకోండి. సో ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. సో ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటి, మనకి ఫంక్షన్ ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. కాబట్టి సో ఇక్కడ ఎఫ్ డాష్ సి కావాలి అంటే అర్థం ఏంటి, సి ఇక్కడ ఎక్స్ క్యూబ్ అంటే సి క్యూబ్ అన్నట్టు. సి క్యూబ్కి కనుక డెరివేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది మనకి, సో పవర్ 3 ఉంది కాబట్టి 3 ముందుకు వస్తుంది, సి 3 - 1 3c² వస్తుంది. సో ఇక్కడ మనం వాడిన ఫార్మేట్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్కి మనం డెరివేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది, n ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n-1. అలాగా సి క్యూబ్కి అప్లై చేస్తే ఏమొస్తుంది 3c². సో ఫంక్షన్ ఏంటి ఎక్స్ క్యూబ్ కాబట్టి సో సి క్యూబ్ ఫంక్షన్. సో దానికి డెరివేషన్ అప్లై చేస్తే 3c² వస్తుంది. సో ఎఫ్ డాష్ సి బదులు ఏం వేసుకోవచ్చు 3c² ఈజ్ ఈక్వల్ టు, సో ఎఫ్ ఆఫ్ బి ఇక్కడ బి వాల్యూ ఏంటి, సో ఇక్కడ చూడండి ఇది బి వాల్యూ అండ్ ఇది ఏ వాల్యూ. సో ఇచ్చిన 2 పాయింట్స్లో సో సెకండ్ పాయింట్ ఏంటి, ఇది బి పాయింట్, ఇది ఏ పాయింట్ అన్నట్టు. సో ఎఫ్ ఆఫ్ బి అంటే అర్థం ఏంటి, ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు, సో మన ఫంక్షన్ ఏంటి ఏదన్నా సరే క్యూబ్ ఫార్మేషన్ కదా. సో ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏంటి 2 క్యూబ్ అంటే ఎంత 2 2 * 4 4 2 * 8 అన్నట్టు. సో ఎఫ్ ఆఫ్ బి ఎంత 8 మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఎంత -1. సో ఎఫ్ ఆఫ్ -1 అంటే ఏంటి -1 క్యూబ్, క్యూబ్ ఉన్నప్పుడు మైనస్ ఉంటుంది కాబట్టి -1. సో మైనస్ ఆఫ్ -1 బై బి మైనస్ ఏ. బి అంటే ఎంత 2, సో బి ఎంత 2, ఏ ఎంత -1 వేసుకోండి. 2 మైనస్ ఆఫ్ -1. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ తీసుకోండి 3c² ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ ఆఫ్ మైనస్ ఏంటి ప్లస్ 8 + 1. నెక్స్ట్ 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 8 + 1 / 2 + 1. సో నెక్స్ట్ తీసుకోండి. సో పార్ట్ క్లియర్ చేసుకుందాం. సో నెక్స్ట్ 3c² ఈజ్ ఈక్వల్ టు 8 + 1 9 / 2 + 1 3. సో 3c² ఈజ్ ఈక్వల్ టు 3 1s are 3 3s are. సో వాల్యూ 3. సో c² ఈజ్ ఈక్వల్ టు 3/3 c² ఈజ్ ఈక్వల్ టు 1. సో c² ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి 1. సో పాయింట్ ఏంటప్పుడు 1,1 అన్నట్టు. సో పాయింట్ ఏంటి 1,1. సో అప్పుడు ఆప్షన్ ఏంటి, ఆప్షన్ సి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. సో 1,1. సో నెక్స్ట్ టైం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద సైడ్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆర్ ఇంక్రీజింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 2 cm/s. హౌ ఫాస్ట్ డస్ ఇట్ ఏరియా ఇంక్రీజెస్ వెన్ ఇట్ సైడ్ ఇస్ 10 cm. సో ఇక్కడ ఏంటి ద సైడ్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇంక్రీజింగ్ రేట్ ఎంత 2 cm. ఇప్పుడు ఏరియా ఇంక్రీజింగ్ రేట్ అడుగుతున్నాడు, ఒకవేళ దాని ఒక సైడ్ ఎంత 10 cm. సో ఏరియా ఇంక్రీజింగ్ కావాలి కాబట్టి సో ఏరియా ఫార్ములా తీసుకోండి. ఏరియా ఈజ్ ఈక్వల్ టు √3 × a² / 4. సో దీనికి మనం డెరివేషన్ అప్లై చేయాల్సి ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు టైం, రేట్ కావాలి కాబట్టి. సో అప్పుడు మనకి ఆన్సర్ వస్తుంది. చాలా సింపుల్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మాత్రం. సో డెరివేషన్ అప్లై చేయండి. dA విత్ రెస్పెక్ట్ టు టైం కాబట్టి dt ఈజ్ ఈక్వల్ టు, సో దీనికి అప్లై చేస్తే √3/4 కాన్స్టెంట్, దానికి డెరివేషన్ అప్లై అవ్వదు √3/4. సో a²కి అప్లై చేస్తే ఏమొస్తుంది 2a, ఎందుకంటే పవర్ పక్కన వస్తుంది అండ్ 2 - 1 ఎంత 1 వస్తుంది కాబట్టి 2a విత్ రెస్పెక్ట్ టు dA/dt. సో మన గివెన్ బట్టి సో సైడ్ ఇంక్రీజింగ్ ఎంత dA/dt, రేట్ ఎంత 2 cm/s. సో 2 cm/s అండ్ సైడ్ ఎంత ఇప్పుడు 10 cm. సో ఏ వాల్యూ ఎంత 10. సో ఈ రెండు వాల్యూస్ని మీరు సబ్స్టిట్యూట్ చేసుకోండి ఇక్కడ. సో dA/dt ఈజ్ ఈక్వల్ టు √3/4 ఇంటూ 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత 10 అండ్ dA/dt వాల్యూ ఎంత 2 cm. సో ఇది సో సింపుల్గా సాల్వ్ చేసుకోండి. సో ఇక్కడ
2 ఉంది కదా, 2 1s are 2 2s are అండ్ 2 క్యాన్సిల్. అంటే ఇంకా లెఫ్ట్ ఓవర్ ఏంటి, dA/dt ఈజ్ ఈక్వల్ టు 10√3. సో 10√3 సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ అన్నట్టు. సో అది ఎక్కడుంది ఆప్షన్ మనకి చూసుకోండి, ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో మనకి సైడ్ యొక్క ఇంక్రీజింగ్ రేట్ ఇవ్వడం జరిగింది, dA/dt ఈజ్ ఈక్వల్ 2 సెంటీమీటర్స్ పర్ సెకండ్ అని. అండ్ మనకి ఏరియా ఇంక్రీజింగ్ రేట్ అడుగుతున్నాడు, ఎప్పుడైతే సైడ్ 10 సెంటీమీటర్స్. సో ఇక్కడ ఈక్వల్ ట్రయాంగిల్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఏరియా ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్ తీసుకున్నాం, దానికి డెరివేషన్ అప్లై చేసాం సింపుల్గా. సో a² డెరివేషన్ 2a dA/dt. సో ఇక్కడ ఏ యొక్క వాల్యూ అండ్ dA/dt వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, 2 2 అండ్ 4 దీన్ని క్యాన్సిల్ చేసుకున్నాం, 10√3 వచ్చింది. దాట్స్ ఇట్, చాలా సింపుల్ సమ్. సో ఫస్ట్ మనకు విషయం అర్థమైతే చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇఫ్ ద సబ్నార్మల్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ది కర్వ్ y⁴n ఈజ్ ఈక్వల్ టు ax ఇస్ కాన్స్టెంట్, దెన్ ది వాల్యూ ఆఫ్ n. సో మనకి ఇక్కడ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది, y⁴n ఈజ్ ఈక్వల్ టు ax అని. సో దీనికి సంబంధించి సబ్నార్మల్లో కాన్స్టెంట్ అంటాం. సో క్లియర్ చూడండి, ద సబ్నార్మల్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ది కర్వ్. సో ఈ కర్వ్కి సంబంధించి సబ్నార్మల్ వాల్యూ కాన్స్టెంట్ అంటున్నాడు కాబట్టి దాని బేస్డ్ ఆన్ ఆ కండిషన్ బేస్డ్ ఆన్ వాల్యూ ఆఫ్ n ఎంత ఉండొచ్చు, 1 2 3 0 అని. సో అసలు ఫస్ట్ లెంత్ ఆఫ్ ఏ సబ్నార్మల్ తీసుకోండి ఫస్ట్ అయితే మీరు. సో లెంత్ ఆఫ్ సబ్నార్మల్, సో ఎంత, మోడ్ ఆఫ్ y dy/dx. సో మనం ఫస్ట్ ఏం కనుక్కోవాలి, dy/dx వాల్యూ కనుక్కోవాలి. సో y⁴n ఈజ్ ఈక్వల్ టు ax. సో మనకి పవర్ రూల్ ఫార్ములా ఉంది కదా, సో వేసుకున్నది a⁴n ఈజ్ ఈక్వల్ టు n × a⁴n-1. సో ఇక్కడ a⁴nకి అప్లై చేస్తే ఏమవుతుంది, n × a⁴n-1. సో ఇక్కడ y⁴nకి అప్లై చేయండి. సో అప్పుడు ఏమవుతుంది, y⁴nకి డెరివేషన్ అప్లై చేస్తే n × y⁴n-1 అంతే కదా. y⁴nకి అప్లై చేస్తే n × y⁴n-1, సేమ్ ఫార్ములా బేస్డ్. సో ఇక్కడ డెరివేషన్ అప్లై చేస్తే ఇప్పుడు దీనికి ఏమొస్తుంది, n × y⁴n-1 dy/dx ఈజ్ ఈక్వల్ టు, ఈ సైడ్ కూడా అప్లై చేస్తే ఏమవుతుంది, a ఇంటూ సో d/x. సో నెక్స్ట్ n × y⁴n-1 dy/dx ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు dx/dx అంటే 1 కదా, అంటే ఏనే వస్తుంది కదా. సో అది, సో ఇప్పుడు ఈ పార్ట్ మొత్తం అవతల పంపిస్తే ఏమవుతుంది, dy/dx ఈజ్ ఈక్వల్ టు n ఏమవుతుంది, అవతల కలిపితే బై అవుతుంది, a/, అవతల పంపిస్తే ఏమవుతుంది 1 - n, అంటే n-1 ఉంది అవతల కలిపితే రివర్స్ అవుతుంది 1 - n. సో మనకి dy/dx వాల్యూ వచ్చింది కదా. సో ఈ dy/dx వాల్యూని తీసుకెళ్ళి మనం దేంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, లెంత్ ఆఫ్ సబ్నార్మల్లో సబ్స్టిట్యూట్ చేసుకుందానండి. మోడ్ ఆఫ్ y ఇంటూ dy/dx అక్కడ వేసుకోండి, a/n ఇంటూ y⁴1 - n. సో ఇక్కడ y మీద పవర్ ఏం లేక 1 అనుకోండి. సో ఈ 1 ఇది యాడ్ అవుతుంది కదా, యాడ్ చేసుకోండి, a⁴n y⁴1 + 1 2 - n. ఓకే, సో కండిషన్ ఏంటి, లెంత్ ఆఫ్ సబ్నార్మల్ ఇస్ కాన్స్టెంట్. సో దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది, xy టర్మ్స్ ఏమీ ఉండకూడదు. సో కాబట్టి ఇక్కడ y టర్మ్ ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదంటే ఎప్పుడు పోతుంది, 2 - n కదా. సో ఇది పోవాలంటే n వాల్యూ ఏమై ఉండాలి, 2y ఉండాలి. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో సింపుల్గా ఏం లేదు, మనకి ఇవ్వడం జరిగింది కర్వ్ y⁴n ఈజ్ ఈక్వల్ ax. సో ఇక్కడ లెంత్ ఆఫ్ సబ్నార్మల్ కాన్సెప్ట్ వెళ్ళింది కాబట్టి లెంత్ ఆఫ్ సబ్నార్మల్ ఫార్ములా ఫస్ట్ తీసుకున్నాం. ఈ ఫార్ములా dy/dx కావాలి కాబట్టి ఫస్ట్ dy/dx ఫైండ్ చేసాం. సో దీన్ని డెరివేషన్ అప్లై చేసాం. సో దాంతో ఏమైంది, ఇక్కడ n × y⁴n-1 వచ్చింది. సో తర్వాత ఈ వాల్యూని మొత్తం కూడా మనం అవతల పంపించాము. సో అవతల పంపించడంతో ఏమొచ్చింది, dy/dx కావాలి కాబట్టి మిగతాదంతా అవతల పంపించాం, a/n × y⁴1 - n వచ్చింది. ఓకే, సో
దాన్ని తీసుకొచ్చి ఇక్కడ లెంత్ ఆఫ్ సబ్నార్మల్ సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇక్కడ కండిషన్ బట్టి y ఉండకూడదు కాబట్టి 2 - n ఉంది. y పోవాలంటే n వాల్యూ 2y ఉండాలి కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇఫ్ ద కర్వ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ స్పియర్ ఆఫ్ ఎ రేడియస్ 22 centimeters is maximum, then height of the cylinder will be. సో ఒక రైట్ సర్క్యులర్ సిలిండర్, కర్వ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ని మనం స్పియర్లో ఇన్స్క్రైబ్ చేయడం జరిగింది. ఆ స్పియర్ యొక్క రేడియస్ 22 centimeters. ఒకవేళ ఆ రేడియస్ మ్యాక్సిమం అయితే ఆ సిలిండర్ యొక్క హైట్ ఎంత అన్నది మన క్వశ్చన్. సో ఇలాంటి టైంలో మనకి డైరెక్ట్ ఫార్ములా ఉంది. సో హైట్ ఈజ్ ఈక్వల్ టు √2 × r. ఓకే, సో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది మనకి. సో ఎప్పుడైతే ఆ యొక్క స్పియర్ యొక్క రేడియస్ మ్యాక్స్ అయినప్పుడు హైట్ ఆఫ్ ఎ సిలిండర్ ఎంత అంటే h ఈజ్ ఈక్వల్ టు √2 × r. సో r ఎంత మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, r ఈజ్ ఈక్వల్ టు 22 centimeters. మనకి ఆప్షన్స్లో మీటర్స్ కూడా ఉంది కాబట్టి ఈ సెంటీమీటర్స్లోని మీటర్స్లో కన్వర్ట్ చేయండి. సో సింపుల్గా ఏంటి, 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 1/100 మీటర్. కాబట్టి r ఈజ్ ఈక్వల్ టు 22/100 మీటర్. సో 22/100 అంటే అర్థం ఏంటి, 0.22 మీటర్స్ అన్నట్టు. సో సెంటీమీటర్స్లో అయితే 22 centimeters, అది మీటర్లో కన్వర్ట్ అయితే 0.22 మీటర్స్. సో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. h ఈజ్ ఈక్వల్ టు √2 × 0.22. ఓకే, సో సింపుల్ దీన్ని ఇంకోలా ఎలా రాసుకోవచ్చు, 0.22 × √2 మీటర్స్. ఓకే, సో ఈ ఆన్సర్ ఎక్కడుంది, ఆప్షన్ సి, 0.22 × √2 మీటర్స్. సో చాలా సింపుల్గా, కానీ మనకి ఇక్కడ హైట్ ఈజ్ ఈక్వల్ √2r, ఈ కండిషన్స్ తెలియాలి. సో ఇలాంటి కండిషన్స్ అన్నీ మనం చూసుకోవాలి, అప్పుడు ఈజీగా సాల్వ్ చేసుకుంటాం. సో ఫస్ట్ అందుకే ఫార్ములాస్ కానీ ఇలాంటి కండిషన్స్ కానీ చాలా ఇంపార్టెంట్. అవి తెలిస్తే మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను క్లాస్ మొత్తం. సో నెక్స్ట్ క్లాస్ ఖచ్చితంగా కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.